ఆ ఫెమిడిలైట్ ఏంటంటే వెజనల్ స్పెసిఫిక్ ప్రోబయాటిక్. దీంట్లో 2 ఇంపార్టెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి, లాక్టోబాసిల్లస్ రామ్నోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LU14. ఈ 2 స్ట్రెయిన్స్ యుఎస్ డానిస్కో కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఈ 2 స్ట్రెయిన్స్ అంటే ఒక క్యాప్సూల్లో ఉంటే డైలీ ఒక క్యాప్సూల్ నైట్ డిన్నర్ తర్వాత తీసుకుంటూ అట్లీస్ట్ ఒక 3 months వాడితే గనక వాళ్ళకి గుడ్ బ్యాక్టీరియా అక్కడ రిస్టోర్ అయ్యి మళ్ళీ వెజనల్ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంది. దానితో పాటు యూటీ బ్రీజ్ అని ఒక సప్లిమెంట్, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక టాబ్లెట్ అట్లీస్ట్ ఒక 1 రోజుల పాటు తీసుకుంటే వారి యూరినరీ ట్రాక్ లో ఉండేటటువంటి ఎచ్చెరిసియా కొలై, ఈ కొలై లాంటి బ్యాక్టీరియాని యూరినరీ ట్రాక్ గోడ మీద కూర్చోకుండా వాటిని యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేయడం ద్వారా 2 రకాలుగా వాళ్ళ యూరినరీ ట్రాక్, వెజనల్ ఇన్ఫెక్షన్స్ 2 లేకుండా వెజైనాలో గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకునే దానికి అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే యాంటీబయాటిక్స్ ఒకసారి వాడతారు, యాంటీబయాటిక్స్ కానీ యాంటీఫంగల్స్ కానీ వెజనల్ వాషెస్ కానీ, అప్పటికప్పుడు సిమ్టమ్స్ తగ్గుతాయి, రిలీఫ్ దొరుకుతుంది. కానీ మీరు ఒక విషయం మర్చిపోకూడదు, వీటిని వాడినప్పుడు మీ వెజనాలో ఉండే గుడ్ బ్యాక్టీరియాను కూడా మీరు ఆటోమేటిక్గా చంపుతున్నారు. యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్, వెజనల్ వాషెస్కి గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా డిఫరెన్స్ తెలియదు. ఉన్న బ్యాక్టీరియాస్ అన్నిటిని చంపుతాయి. సో బ్యాడ్ బ్యాక్టీరియాని చంపాలి, అట్ ద సేమ్ టైం గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మళ్ళీ మీ యూరినరీ ట్రాక్ని, వెజైనాని అక్కడ కాపాడడానికి గుడ్ బ్యాక్టీరియా లేనందువల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వడం వల్ల మళ్ళా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది. సో ఇది ఒక కంటిన్యూస్ సైకిల్ లాగా తయారైపోయింది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెజనల్ ఇన్ఫెక్షన్ రాగానే డాక్టర్ గారు చెప్పినటువంటి మెడిసిన్స్ వాడిన వెంటనే, ప్రోబయాటిక్స్ అంటే మార్కెట్లో చాలా ఉంటాయి, అన్ని ప్రోబయాటిక్స్ క్వాలిటీ ప్రోబయాటిక్స్ కాదు, ఎఫికేషియస్ ప్రోబయాటిక్స్ కాదు. మన ఫెమిడిలైట్లో ఉండేటువంటివి స్ట్రెయిన్స్, నాట్ స్పీసీస్. స్పీసీస్ అంటే వేరు, అవి సరిగా పనిచేయవు. స్ట్రెయిన్స్ అంటే వాటి పనితనాన్ని క్లినికల్ ట్రయల్స్ లో ప్రూవ్ చేయబడి ఉంటుంది, వాటి ఎఫికసీని క్లినికల్ ట్రయల్స్ లో ప్రూవ్ చేయబడి ఉంటుంది. సో మన ఫెమిడిలైట్ లో ఉండేటటువంటి స్ట్రెయిన్స్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసినటువంటివి. సో ఎవరికన్నా సరే వెజనల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్, వెజనల్ వాషెస్ తీసుకుంటుంటే ఫర్దర్ గా మీకు ఈ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రాకుండా ఉండడం కోసము ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సినటువంటి ప్రోడక్ట్స్ వచ్చి ఫెమిడిలైట్, యూటీ బ్రీజ్. దీని గురించి ఫర్దర్ గా మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మాకు ఈ వీడియోలో ఉన్నటువంటి నంబర్కి ఫోన్ చేస్తే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి సప్లిమెంట్స్ కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం ఉండదు, మీరు సేఫ్గా వాడుకోవచ్చు. సో ఎవరికైనా సరే వెజనల్ ఇన్ఫెక్షన్ ఉంటే మర్చిపోకుండా ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి, మీతో కంప్లీట్గా డిస్కస్ చేసి ఈ ప్రొడక్ట్స్ 2 మీకు పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ వెజనల్ ఇన్ఫెక్షన్ మళ్ళా రాకుండా కంట్రోల్ చేసుకొని మీరు చేస్తున్నటువంటి వర్క్ మీద 100% కాన్సన్ట్రేషన్ చేసి మీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేదానికి అన్ని రకాల అవకాశాలు ఉండే విధంగా మనం వర్క్ చేయొచ్చు.